వెల్కమ్ టు అవర్ ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో బ్లూ కలర్, క్రీమ్ కలర్ నైలాన్ రోప్ 4.5 mm నీడల్ యూజ్ చేసి రౌండ్ బాస్కెట్ స్టిచ్ చేస్తున్నాను. స్టార్టింగ్ బ్లూ కలర్ రోప్ తీసుకుంటున్నాను. వన్ చైన్, ఇలా సింగిల్ క్రోషెట్ చైన్స్ రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా టైట్ చేసుకుని రెండుగా స్టిచ్ చేస్తున్నాను. కౌంట్ చేయట్లేదు, ఎన్ని చైన్స్ వస్తే అన్ని చైన్స్ స్టిచ్ చేసుకోవచ్చు. రౌండ్గా స్టిచ్ చేసుకుని 7 చైన్స్ వచ్చినాయి టోటల్గా. ఇవి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేస్తున్నాను. ఇలా 1 చైన్ తీసుకుని ఎవరి చైన్ నుండి 2 టైమ్స్ సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. వన్ చైన్ తీసుకుని నెక్స్ట్ చైన్లో 2 టైమ్స్ సింగిల్ క్రోషెట్, నెక్స్ట్ చైన్ 1 టైం, నెక్స్ట్ 2 టైమ్స్, నెక్స్ట్ 1 చైన్. ఇలా ఆల్టర్నేట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఆల్టర్నేట్గా 1 చైన్లో 1 టైం సింగిల్ క్రోషెట్, సెకండ్ చైన్లో 2 టైమ్స్ సింగిల్ క్రోషెట్ ఆల్టర్నేట్గా స్టిచ్ చేసుకుని స్కిప్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. వన్ చైన్ తీసుకుని సెకండ్ చైన్ కూడా 1 టైం సింగిల్ క్రోషెట్, థర్డ్ చైన్లో 2 టైమ్స్, నెక్స్ట్ 1 టైం సింగిల్ క్రోషెట్, నెక్స్ట్ చైన్ 1 టైం సింగిల్ క్రోషెట్, థర్డ్ చైన్లో 2 టైమ్స్. ఇలా రోస్ ఇంక్రీజ్ చేసిన కొద్దీ ఇక్కడ 2 టైమ్స్ తీసుకున్నాము, నెక్స్ట్ 1 టైం, నెక్స్ట్ 2 టైమ్స్ సింగిల్ క్రోషెట్, నెక్స్ట్ థర్డ్, ఫోర్త్, అట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ మనం బేస్ ఎంతవరకు అయితే కావాలనుకుంటున్నామో అంతవరకు స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. బేస్ కోసం 9 రోస్ స్టిచ్ చేశాను. ఇన్ సైడ్ వస్తుంది, ఇది అవుట్ సైడ్కి వస్తుంది. నెక్స్ట్ రో నుండి డిజైన్ పైకి వచ్చేలాగా స్టిచ్ చేస్తున్నాను. 1 చైన్ తీసుకుని 1 టైం సింగిల్ క్రోషెట్, 1 టైం సింగిల్ క్రోషెట్, 1 టైం సింగిల్ క్రోషెట్, 1 2 4 చైన్స్, 5 చైన్స్ ఇలా స్టిచ్ చేసి 6th చైన్కి 2 టైమ్స్ నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్, 5 టైమ్స్ 1 టైం, 6th చైన్కి 2 టైమ్స్ నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి రౌండ్గా. ఇలా 1 రో బ్లూ కలర్ తోటి స్టిచ్ చేసి నెక్స్ట్ రోకి క్రీమ్ కలర్ యాడ్ చేస్తున్నాను.
ఇక్కడ స్టార్టింగ్ చైన్ నుంచి క్రీమ్ కలర్ తీసుకుంటున్నాను. క్రీమ్ కలర్ తీసుకుని 1 చైన్ తీసుకుని నీడిల్ని 2 చైన్స్ మిడిల్ నుండి అవుట్ సైడ్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. సింగిల్ని 2 చైన్స్ మిడిల్ నుండి అవుట్ సైడ్ ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసేటప్పుడు క్రీమ్ కలర్ కాకుండా బ్లూ కలర్ తీసుకుంటున్నాను. వన్ చైన్ తీసుకుని సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి కాకుండా 2 చైన్స్ నుంచి నీళ్ళు తీసుకుని సింగిల్ క్రోషెట్. ఇలా స్టిచ్ చేయాలి. బేస్కి ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి పైకి స్టిచ్ చేస్తున్నాము. ఇలా అవుట్ సైడ్ ఉన్న చైన్ నుండి క్రీమ్ కలర్ రోప్ తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేస్తున్నాను. ఎవరి చైన్ నుండి 1 టైం నీడల్ తీసుకుని ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. క్రీమ్ కలర్ తోటి ఇలా 1 రో స్టిచ్ చేసిన తర్వాత ఇది ఇక్కడైతే కట్ చేసేసి లోపల వైపు తీసుకుని ఇలా కాల్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ బ్లూ కలర్ రోప్ తోటి 5 రోస్ స్టిచ్ చేసి సేమ్ ఇలానే క్రీమ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇలా తీసుకుని వన్ చైన్ తీసుకోవాలి. ఇది ఇన్సైడ్ సెట్ చేసుకుంటే కనిపించదు మళ్ళీ. ఇలా వచ్చేస్తుంది. వన్ చైన్ తీసుకుని 2 చైన్స్ మిడిల్ నుండి నీడిల్ తీసుకోవాలి. సింగిల్ క్రోషెట్ 2 చైన్స్ మిడిల్ నుండి ఇలా ఇన్సైడ్ సెట్ చేసుకుని సింగిల్ క్రోషెట్. ఇలా స్టిచ్ చేసి రౌండ్గా మళ్ళీ 5 రోస్ బ్లూ కలర్ రోప్ తోటి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేశాను. డిజైన్ 7 ఇంచెస్ స్టిచ్ చేశాను. నెక్స్ట్ హ్యాండిల్ కోసం ఇక్కడ వరకు ఇది స్టార్టింగ్ చైన్. ఇక్కడ నుంచి 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకుని ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి 1 సింగిల్ క్రోషెట్. నెక్స్ట్ 1 సింగిల్ క్రోషెట్. నెక్స్ట్ చైన్ 1 సింగిల్ క్రోషెట్. ఇలా తీసుకుని 1 చైన్ తీసుకుని టర్న్ చేస్తున్నాను. 2 చైన్స్ నుంచి 1 సింగిల్ క్రోషెట్. నెక్స్ట్ ఈ 2 చైన్స్ నుంచి 1 సింగిల్ క్రోషెట్.
లాస్ట్ చైన్ అండి 1 సింగిల్ క్రోషెట్. ఇలానే 1 చైన్ తీసుకోవాలి, టర్న్ చేసుకుని 2 చైన్స్ నుంచి సింగిల్ క్రోషెట్, 2 చైన్స్ నుండి 1 సింగిల్ క్రోషెట్, లాస్ట్ చైన్ నుండి 1 సింగిల్ క్రోషెట్. 1 చైన్ తీసుకుని సేమ్ ఇదే ప్రాసెస్లో టర్న్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా 6 rows స్టిచ్ చేశాను. నెక్స్ట్ 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకుని 1 చైన్, గ్యాప్ రండి 1 చైన్, లాస్ట్ చైన్ అండి 1 చైన్. ఈ 3 చైన్స్ నుండి ఎట్ ఎ టైం నీడలో అవుట్ సైడ్ తీసుకుంటున్నాను. ఇలా 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకుని మిడిల్ నుండి 1 సింగిల్ క్రోషెట్, లాస్ట్ చైన్ నుండి 1 సింగిల్ క్రోషెట్. 1 చైన్ తీసుకోవాలి, మిడిల్ నుండి 1 సింగిల్ క్రోషెట్, లాస్ట్ చైన్ నుండి 1 సింగిల్ క్రోషెట్. 1 చైన్, మిడిల్ నుండి 1 సింగిల్ క్రోషెట్, ఇక్కడికంటే ఇక్కడ సన్నగా వస్తుంది అన్నమాట స్టిచ్చింగ్, పట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉండేది. ఇలా 10 rows స్టిచ్ చేసి 1 చైన్ తీసుకున్నాను, టర్న్ చేసుకుని ఫస్ట్ చైన్ నుండి 1 సింగిల్ క్రోషెట్, మిడిల్ చైన్ నుండి 1 సింగిల్ క్రోషెట్, లాస్ట్ చైన్ నుండి 1 సింగిల్ క్రోషెట్. 4 చైన్స్ ఇక్కడ ఎలా అయితే స్టిచ్ చేసామో అలానే స్టిచ్ చేసుకోవాలి. 1 చైన్ తీసుకుని 2 చైన్స్ నుండి 1 సింగిల్ క్రోషెట్, 1 సింగిల్ క్రోషెట్, లాస్ట్ చైన్ నుండి 1 సింగిల్ క్రోషెట్. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా హ్యాండిల్ స్టిచ్ చేశాను. 2 sides ఈక్వల్గా వచ్చేలాగా మిడిల్లో పట్టుకునేటప్పుడు చేతిలో మంచిగా ఇమిడిపోయేలాగా సన్నగా స్టిచ్ చేశాను. 2 sides 33 చైన్స్ స్కిప్ చేసి మిడిల్లో 4 చైన్స్ పిన్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా అటాచ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఇన్సైడ్ నుంచి స్టిచ్ చేస్తున్నాను. ఇన్సైడ్ ఉన్న చైన్ అవుట్ సైడ్ తీసుకోవాలి. ఇలా టైట్గా ఉండేలాగా నెక్స్ట్ చైన్ హ్యాండిల్కి మిడిల్ చైన్, స్లిప్ స్టిచ్, నెక్స్ట్ స్లిప్ స్టిచ్, లాస్ట్ చైన్, ఇక్కడ నుండి లాస్ట్ చైన్. ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా ఇన్సైడ్ తీసుకుని నెక్స్ట్ చైన్ నుంచి అవుట్ సైడ్ తీసుకుంటున్నాను. చేసుకుని ఇక్కడ సింగిల్ క్రోషెట్ తీసుకుంటున్నాను. ఇక్కడ కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకుని ఫస్ట్ ఇక్కడ నాట్ తీసుకుంటాను.
కట్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ నాట్ తీసుకుంటున్నాను. టైట్గా 1 నాట్ తీసుకొని ఇలా టైట్గా 1 నాట్ తీసుకొని నెక్స్ట్ చేయండి. ఇన్సైడ్ తీసుకుని ఇది లోపలికి ఇలా సెట్ చేసుకుని ఇలా లోపల వైపు తీసుకొని కాల్ చేస్తాను. టెంపుల్కి వెళ్ళడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.